ఆదికాండము 1వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికిను. దేవుడు ఆ విశాలము చేసి విశాలం క్రింది జలములను విశాలం మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమైనను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. దేవుడు ఆకాశం క్రింద జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమైనను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూసెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతుల ప్రకారం తమలో విత్తనములు గల ఫలములిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని పలుకగా ఆ ప్రకారమయ్యను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయెను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాకనియు భూమి మీద వెలుగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండును గాకనియు పలికెను. ఆ ప్రకారమైన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేశాను. భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగుగా 4వ దినమాయెను. దేవుడు జీవం కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కానీ పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురునుగాకని పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవం కలిగి చెలించు వాటన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడని పక్షులు భూమి మీద విస్తరించిన గాకని వాటిని ఆశీర్వదించెను. అస్తమయను ఉదయమును కలుగగా 5వ దినమాయెను. దేవుడు వాటి వాటి జాతి ప్రకారం జీవం గల వాటిని అనగా వాటి జాతుల ప్రకారం పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించును గాకని పలికెను. ఆ ప్రకారమైనను. దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారం పశువులను ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాను. అది మంచిదని దేవుడు చూశాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్ర చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. సముద్రపు చేపలు ఆకాశ పక్షులను భూమి మీద పాపు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమైన దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. 2వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు ఆదాము అతని భార్య వారిద్దరూ దిగంబరులుగా నుండిరి. అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. పరిశుద్ధుడా జీవం కలిగిన దేవా జీవాధిపతి స్తోత్రములు తండ్రి వందనములు ప్రభువా. ఈ రీతిగా మరొకసారి
ప్రభా మీ వాక్యం ప్రభా యేసయ్య మా గొప్ప దేవుడా చదువుతానికి ప్రభా నీ కృప చూపించావు, అందుని బట్టి వందనములు ప్రభా యేసయ్య. మేము కేవలము వాక్యం చదవగలిగిన వారముగా మాత్రమే ఉన్నాము, దీనిని విరిచి వడ్డించవలసిన వాడు నీవే ప్రభా. ప్రభా వాక్యం వెనకాల దాగిన వాక్యము ప్రభా వాక్యానికి ప్రభా యేసయ్య మా గొప్ప దేవుడ రాజా స్తోత్రములు. ఏదైతే మరుగుగా ఉన్నదో ఆ వాక్యాన్ని బయలుపరచవలసిన వాడు నీవే ప్రభా. మీ వైపే మేము చూస్తున్నాము తండ్రి, మీపైనే మేము ఆధారపడి ఉన్నాము తండ్రి. ప్రభా మా గొప్ప దేవుడ నీవే ఈ బలిపేట వద్ద నిలబడి మాతో సూటిగా మాట్లాడమని కోరుచున్నాం తండ్రి. మీ నిత్య జీవపు మాటలు మా హృదయాలలో ప్రభా నింపబడి నూరంతలుగా ఫలించగలుగుతారు తండ్రి. సహాయము దయచేయమని కోరుకుంటూ ఇచ్చిన ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను, ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ ఉదయకాల సమయంలో బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్ వర్సెస్ ఫాలెన్ స్టార్. బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్ వర్సెస్ ఫాలెన్ స్టార్. ఉదయ నక్షత్రము మరియు పడిపోయిన నక్షత్రం అనే అంశం మీద మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాను. ఈనాడు మనం ముగింపు కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే గడిచిన ఆదివారం మనం చెప్పుకునే రీతిగా ముగింపు కాలం రావటానికి మునిపే ప్రజల మీదకి ముగింపు కాలానికి సంబంధించిన ఆత్మ ప్రజల మీద, లోకపు ప్రజల మీద పనిచేయడం ప్రారంభమవుతుంది. ముగింపు కాలం రావటానికి మునిపే ప్రజల మీద ముగింపు కాలానికి సంబంధించిన ఆత్మ పనిచేయటం ప్రారంభిస్తుంది అని ప్రవక్త చెప్తా ఉండినాడు. అయితే ఈ ముగింపు కాలంలో మనం జీవించుచుంటుండగా లోకం మీద ముగింపు కాలపు ఆత్మ పనిచేస్తూ ఉన్నది. ఆ ముగింపు కాలపు ఆత్మ ఎటువంటి ఆత్మ అని మనం చూసినప్పుడు నోవహు దినాలలో మరి ఆ కాలపు ప్రజల మీద ఏ ఆత్మ అయితే పనిచేసిందో నేడును ఈ ముగింపు కాలంలో ప్రజల మీద అదే ఆత్మ పనిచేస్తూ ఉన్నది. నోహు దినములలో మరి ప్రజలు ఏం చేశారు? వారు తినుచున్నారు, త్రాగుచున్నారు, పెండ్లికిచ్చుచున్నారు, పెండ్లి చేసుకొనిచున్నారు. అయితే లోక సుఖాలలో ఆనందిస్తూ ఉన్నారు. చుట్టూ ఏం జరుగుతున్నదో వారు ఏమాత్రం గమనించటం లేదు. ఎటువంటి వాక్యము వారి మధ్యన బోధించబడుచున్నదో వారు గమనించుకోవటం లేదు. ఎటువంటి ఉగ్రత పొంచి ఉన్నదో వారు ఏమాత్రం గ్రహించుకోవటం లేదు. వారి సుఖాలలో ఆనందిస్తున్నారా లేదా, ఇదే వారికి ప్రాముఖ్యత. వారు కోరుకున్న మరి సంపాదన వారు కలిగి ఉన్నారా లేదా, వారు కోరుకున్నట్టు అధికారాలు పొందుకుంటున్నారా లేదా, వారు కోరుకుంటున్నట్లు మరి ఆ యొక్క భౌతికమైన ఈ లోకానికి సంబంధించిన కార్యములలో వారు ఆనందిస్తున్నారా లేదా, ఇదే ప్రాముఖ్యతగా ఉన్నది. కావలసిన ఆహారం దొరుకుతుందా, కావలసిన శారీరక సుఖం దొరుకుతుందా, కావలసిన ఆస్తులు సమకూర్చుకోగలుగుతున్నారా, ఇవే వారికి ప్రాముఖ్యతగా ఉన్నది. కానీ ఆ కాలంలో ఒక వర్తమానికుడు ఉన్నాడు. ఆ వర్తమానికుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, జలప్రళయం 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 అని 120 సంవత్సరాలుగా మొత్తుకుంటా ఉండినాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అని వారు ఆలోచించని వారిగా ఉన్నారు. ఆయన ఉగ్రత 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 అంటున్నాడు. ఎందుకు ఆ ఉగ్రత? దేవుడు ఎందుకు ఉగ్రతను కృమ్మరించాలని కోరుకుంటున్నాడు? ఎందుకు ఈ భూమిని నాశనం చేయాలని కోరుకుంటా ఉన్నాడు అని ఆ కాలపు ప్రజలు ఏ మాత్రము ఆలోచించని వారిగా ఉన్నారు. ఆ కాలంలో ప్రజల మీద ఏ ఆత్మ అయితే పనిచేసిందో ఈ కాలంలో కూడా ముగింపు కాలానికి మనం వచ్చి ఉన్నాము. ఈ ముగింపు కాలానికి వచ్చి ఉంటుండగా ముగింపు ఆత్మ ఈ ప్రజల మీద పనిచేస్తా ఉన్నది. ఆ ముగింపు ఆత్మ ఏదో కాదు, కానీ నోహు దినాల్లో ఏ ఆత్మ అయితే పనిచేస్తుందో అదే ఆత్మ ఈనాడును లోకం మీద పనిచేస్తుందని ప్రవక్త చెప్తా ఉంటున్నాను.
ఈ కాలపు ప్రజలు కూడా నోహు దినములలాగే తినుచున్నారు, త్రాగుచున్నారు, పెండ్లి చేసుకొనుచున్నారు, పెండ్లికిచ్చుచున్నారు. అదేవిధంగా వారు లోక సుఖాలను బట్టి వారు ఆనందిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఒక బలమైన వాక్యము గడిచిన ఎన్ని సంవత్సరాలు ఏంటండి, దాదాపుగా 60 సంవత్సరాల నుండి ముగింపు కాలపు వర్తమానం బోధించబడుచున్నది. ముగింపు కాలపు వర్తమానం బోధించబడుచుంటుండగా ఇదిగో ఉగ్రత రానయ్యున్నది, ఉగ్రత రానయ్యున్నది అని బోధించబడుచున్నది. ఆ కాలంలో అయితే నీటి ద్వారా దేవుడు ఈ భూమిని ప్రక్షాళన చేశాడు. ఈసారి అగ్ని ద్వారా దేవుడు ప్రక్షాళన చేయనై ఉన్నాడు అని వాక్యము బోధించబడుచున్నది, వధువు ద్వారా బోధించబడుచున్నది. ఆ కాలంలో నోవాహుని ఏ విధంగా పట్టించుకొని వారుగా ఉన్నారు, ఈ కాలంలో కూడా వధువును కూడా అదే విధంగా వధువు యొక్క మాటలు, వధువు యొక్క వాక్యాన్ని వినని వారిగా ఉండినారు. వారికి ప్రాముఖ్యత, మనం అనుకున్న ఆస్తి సమకూర్చుకున్నామా లేదా, మనం అనుకున్న అధికారాలు పొందుకుంటా ఉన్నామా లేదా, మనకుండిన సుఖాలు పొందుకుంటా ఉన్నామా లేదా, మనకు కావలసిన పలుకుబడి సమాజంలో ఉందా లేదా, ఇవే ప్రాముఖ్యముగా ఉన్నాయి. ఆ నోహు కాలంలో ఉండిన ఆత్మే ఈనాడును ప్రజల మీద పని చేయటం మనం చూడగలుగుతా ఉండినాను. ఆ నోహు కాలపు కాలంలో ఉండిన ఆత్మ, ప్రజల మీద ఉండిన ఆ ఆత్మను ప్రవక్త ఇంకొక మాట కూడా అంటా ఉన్నాడు, వినాశనపు ఆత్మ, డిస్ట్రక్షన్ స్పిరిట్ అంట. ఎప్పుడైతే ఆ ఆత్మ ప్రజల మీద పని చేయటం మొదలైందో ఆ కాలంలో ఉండిన శాస్త్రవేత్తలు వారి యొక్క పరిశోధనలు మరింత వేగవంతం చేశారు. మరింత వేగవంతం చేసి అణుశక్తిని కనుక్కున్నారు. ఆ అణుశక్తి ఏ విధంగా మానవాళికి ఉపయోగపడుతుంది అని వారు పరిశోధన చేశారు. ఆ అణుశక్తిని ఉపయోగించుకోవటం, వారి ఉపయోగం కోసం ఆ అణుశక్తిని ఉపయోగించుకోవటం వారు ప్రారంభించారు. పెద్ద పెద్ద కట్టడాలు కట్టారు. అయితే ఏ అణుశక్తినైతే వారు కనుగొన్నారో, ఏ అణుశక్తినైతే వారు వాడటం మొదలుపెట్టారో, అదే అణుశక్తి వికటించడం వలన ఈ భూమి నాశనం చేయబడింది. జల ప్రళయానికి కారణం అణుశక్తి వికటించడం వలన జలప్రళయం సంభవించింది. ప్రత్యేకంగా దేవుడు దేనిని నాశనం చేయడు, నాశనం కాబడటానికి అనుమతించేవాడిగా ఉండినాడు దేవుడు. దేవుడు ప్రత్యేకంగా ఒకదాన్ని నాశనం చేయడు. ఎప్పుడైతే మానవుడు ఆ బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చు చెట్టు నుండి తినటం మొదలు పెట్టాడో, కొత్త కొత్త ఆవిష్కరణలు కనుగొనటం ప్రారంభించున్నాడు. అణుశక్తిని కనుక్కున్నాడు. ఆ కనుక్కున్న అణుశక్తి మానవుడి మీదే వికటించింది. అంతకు ముందు వరకు నోహు జలప్రళయం వరకు అక్కడ వర్షం అనేదే లేదు. వాతావరణం, భూమి మీద వాతావరణం అంతా ఒకటే రీతిగా ఉండేది. కానీ ఎప్పుడైతే అణుశక్తి వికటించిందో భూమి దాని యొక్క కక్ష నుండి తప్పించబడిందంట. కనుక ఇప్పుడు కూడా అదే ఆత్మ పని చేస్తా ఉన్నది. నాశనకరమైన ఆత్మ ఈ భూమి మీద పని చేస్తా ఉన్నది. అందుని బట్టి మనం ప్రపంచ దేశాలను మనం గమనించినట్లయితే ఆనాడు అణుశక్తిని కనుగొనటానికి ఏ రీతిగా ప్రయాసపడిన వారిగా ఉన్నారో ఈనాడు ప్రపంచ దేశాలు మనం గమనించినట్లయితే ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్యన ఎంతో పోటీ ఉన్నది. ఏ విషయంలో పోటీ ఉన్నదంటే ఎవరు ఎక్కువ ప్రమాదకరమైన ఆయుధాలు తయారు చేస్తారు, ఎవరు ప్రమాదకరమైన అణ్వస్త్రాలు తయారు చేస్తారు అనే పోటీ ఈనాడు పెరిగిపోవటం మనం చూడగలుగుతూ ఉండినాము. అణ్వస్త్రాలు తయారు చేసే దేశాలు ప్రాముఖ్యంగా ఏ దేశాలు అంటే అమెరికా దేశం, రష్యా, ఇజ్రాయేల్, చైనా, భారతదేశం. ఈ 5 దేశాలు శక్తివంతమైన ప్రమాదకరమైన ఆయుధాలు తయారు చేయగలిగే స్థితిలో ఉన్నది. ఈ 5 దేశాలు మరలా న్యూక్లియర్ దేశాలు కూడా. అమెరికాలో న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి, చైనా దగ్గర ఉన్నాయి, రష్యా దగ్గర ఉన్నాయి, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి, ఇంకోటి నార్త్ కొరియా.
అవి ఎంత శక్తివంతమైన ఆయుధాలు అంటే ఆ న్యూక్లియర్ కంట్రీస్, ఈ న్యూక్లియర్ మిసైల్స్ ఎంత శక్తివంతమైన ఆయుధాలు అంటే గతంలో ఒక 60 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా దేశము రష్యాకు మన జపాన్కి సంబంధించిన హిరోషిమా అండ్ నాగసాకి అనే 2 పట్టణాల మీద ఈ న్యూక్లియర్ మిసైల్స్తో దాడి చేశారు. నేటికి అక్కడ ఎటువంటి పంట పండదు. ఆ దాడికి గురైన ప్రజలు, వారి యొక్క వంశావళులు ఉంటారు కదా, ఇప్పటికీ తరాలు మారినా కానీ ఇప్పటికీ వారిలో మరి ఆ రేడియేషన్ తాలూకు ప్రభావం వలన వారి అవయవాలు లేకుండా పుట్టడం, అంగవైకల్యంతో పుట్టడం, నేటికి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మరి కలిగి ఉండటం మనం చూస్తూ ఉండినాం. మరి ఏ పంట గడ్డిపోచ కూడా అక్కడ మొలవని పరిస్థితి. అప్పుడెప్పుడు 60 సంవత్సరాల క్రితం న్యూక్లియర్ మిసైల్ అమెరికా దేశం జపాన్ మీద వేయటాన్ని బట్టి నేటికి అక్కడ ఒక గడ్డిపోచ కూడా మొలవని పరిస్థితి. ఆ కాలం నుండి ఇప్పటి వరకు ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఆ రేడియేషన్ వల్ల అంగవైకల్యంతో పుట్టుచున్న పరిస్థితులు ఇప్పుడు ప్రపంచ దేశాలు, అనేక దేశాల్లో ఈ న్యూక్లియర్ మిసైల్స్ని మరి పరీక్షిస్తూ ఉన్నారు, మరి సమకూర్చుకుంటూ ఉండినారు. ఎందుకోసం అంటే ఈ ప్రపంచం మరొక నాశనాన్ని సమీపించడం మనం చూడగలుగుతూ ఉండినాము. ఒక ప్రక్కన ఈ భూమి మరొకసారి ప్రక్షాళన వైపుగా వెళ్తా ఉన్నది, మరియు 1000 ఏళ్ల పరిపాలన సమీపిస్తూ ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉంటున్నాం. నాశనము సంభవించి ప్రక్షాళన అయ్యి 1000 ఏళ్ల పరిపాలన రావటానికి సిద్ధముగా ఉండిన కాలంలో మనం జీవిస్తూ ఉంటున్నాం. అయితే మరి ఈ నాశనం చేయబడటానికి మునుపు దేవుడు తన మహాకృపను బట్టి మనకొక వర్తమానాన్ని ఇచ్చాడు. ఏంటండి ఈ వర్తమానం ఏం చేస్తా ఉన్నది అంటే, ఈ వర్తమానం బట్టి ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు సంభవిస్తున్నాయో ఆ పరిస్థితుల గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ రాయబడిందో మనం చూడటానికి ఈ వర్తమానం సహాయం చేస్తూ ఉంది. ఈ వర్తమానం మనం ఏ కాలంలో జీవిస్తూ ఉన్నాం, ఏ ఋతువులో జీవిస్తూ ఉన్నాం, ఈ కాలానికి ఈ ఋతువుకి సంబంధించిన మరి వాగ్దానాలు ఏవై ఉన్నాయి, ప్రవచనాలు ఏవై ఉన్నాయి, వాటన్నిటినీ గుర్తించడానికి ఈ వర్తమానం సహాయం చేస్తూ ఉన్నది. గుర్తించినప్పుడు మన విమోచన ఎంత సమీపముగా ఉన్నదో మనం చూడటానికి ఈ వర్తమానం సహాయపడతా ఉన్నది. మనం ఎంత సమీపముగా ఉన్నామో, మన దేహం యొక్క విమోచన ఎంత సమీపముగా ఉన్నామో మనం గుర్తించినప్పుడు మరింత మెలుగుగా మనం జీవించటానికి అది సహాయపడేదిగా ఉన్నది. లోకాన్ని విడిచి, లోక కార్యాలను విడిచిపెట్టి వాక్యం వైపు తిరగగలగటానికి, వాక్యము చేర్చుకోగలగటానికి గాను ఈ వర్తమానం సహాయం చేస్తూ ఉండేది. ఈ వర్తమానమే పరిశుద్ధాత్మ అయి ఉన్నది. హల్లెలూయా. ఈ వర్తమానం కలిగి ఉండటం, ఈ వాక్యాన్ని కలిగి ఉండటమే పరిశుద్ధాత్మను కలిగి ఉండటం అయి ఉన్నది. భాషలు మాట్లాడటం పరిశుద్ధాత్మ కాదు, ప్రవచించడం పరిశుద్ధాత్మ కలిగి ఉండినట్లు రుజువు కాదు, లేదంటే ఇంకేదో వరం కలిగి ఉండటం పరిశుద్ధాత్మకు రుజువు కాదు. భాషలు మాట్లాడిన వారు కూడా వారి జీవితాలు బాగోకపోవటం మనం చూస్తూ ఉంటాం. ప్రవచించిన వారి జీవితాలు బాగోకపోవటం మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడు చెప్పుకునే ఉదాహరణ బిలామును మనం చూడలేదా? బిలాము ఒక అబద్ధ ప్రవక్తగా పిలువబడ్డాడు. అయినా కానీ నేటికి ఇజ్రాయేలులో ఆయన యొక్క ప్రవచనం నెరవేర్చబడుతుంది. అయినా కానీ ఒక అబద్ధ ప్రవక్తగానే ఉన్నాడు. ఇస్కరియోతు యోధ ఆయన ప్రార్థన చేసినప్పుడు స్వస్థత పొందుకున్న ప్రజలు కూడా ఉన్నారు. అయినా కానీ నాశన పుత్రుడిగానే పిలువబడ్డాడు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీద వచ్చి తాత్కాలికంగా ఆ వ్యక్తిని వాడుకొని పరిశుద్ధాత్మ విడిచి వెళ్ళిపోవచ్చు. పరిశుద్ధాత్మ తాత్కాలికంగా వచ్చినప్పుడు నువ్వు భాషలు మాట్లాడవచ్చు, పరిశుద్ధాత్మ తాత్కాలికంగా వచ్చినప్పుడు నువ్వు ప్రవచించవచ్చు, పరిశుద్ధాత్మ తాత్కాలికంగా నీ మీద వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయగా స్వస్థత కూడా జరిగించవచ్చు.
అందుకే కదా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభువా మీ నామం పేరట భాషలో మాట్లాడావు, నీ నామం పేరట మరి ప్రవచించావు, నీ నామం పేరట ప్రార్థన చేయక ప్రజలు స్వస్థత పొందుకున్నారు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర తీర్పు దినాన్ని వెళ్ళినప్పుడు, అక్రమం చేయువారులారా మీరెవరో నేను ఎరుగను అన్నాడు. మీరు చేయలేదు అని అనలా, మీరెవరు ఎరగనున్నాడు. ఎందుకంటే ఆత్మ కలిగిన వాడే నావాడు. తాత్కాలికంగా వచ్చి వెళ్ళిపోయింది పరిశుద్ధాత్మ. కానీ ఏంటి రుజువు? శాశ్వతమైన రుజువు ఏంటంటే వాక్యాన్ని కలిగి ఉండటమే శాశ్వతమైన రుజువు అయి ఉన్నది. హల్లెలూయా! ఈ కాలపు వాక్యాన్ని కలిగి ఉండటమే పరిశుద్ధాత్మ పొందుకున్నావు అనటానికి రుజువు అయి ఉన్నది. కనుక ఎప్పుడైతే నీవు వాక్యాన్ని కలిగి ఉన్నావో, మాట్లాడేవాడవు నీవు కాదు కానీ నీలో ఉండిన క్రీస్తే మాట్లాడుతూ ఉన్నాడు. నడిచేవాడవు నీవు కాదు కానీ నీలో ఉండిన క్రీస్తే నడుచుచున్నాడు. ప్రవర్తించేవాడవు నీవు కాదు కానీ ఆ ప్రవర్తన నీలో ఉండిన క్రీస్తుదై ఉన్నది. హల్లెలూయా! చూచేవాడవు నీవు కాదు కానీ నీవు ఆ చూపు ఎవరిదంటే క్రీస్తుదే ఉన్నది. నీ జీవితము ఎవరిని ప్రతిబింబిస్తా ఉన్నదంటే క్రీస్తునే ప్రతిబింబించుచున్నట్లు మనం చూడగలుగుతా ఉండినాము. ఆ విధంగా నీలో పరిశుద్ధాత్మ నీ అంతరంగంలో నింపబడినప్పుడు వాక్యానికి మొదటి స్థానం ఇచ్చువాడవుగా ఉండినావు. వాక్యానికే మొదటి స్థానం. ధనానికి మొదటి స్థానం కాదు, అధికారానికి మొదటి స్థానం కాదు, సుఖాలకి మొదటి స్థానం కాదు, వాక్యానికి మొదటి స్థానం ఇచ్చువాడవై ఉన్నావు. హల్లెలూయా! వాక్యము తర్వాతే ఏదైనా, వాక్యము తర్వాతే కుటుంబమైనా. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఎందుకు మరణించాడో ఆ విజయము నీలో వ్యక్తపరచబడుతుంది. హల్లెలూయా! ఆయన ఎందుకు మరణించున్నాడు? పరిశుద్ధ గ్రంథం అంతా ఒకటే ఉద్దేశం కలిగి ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. పరిశుద్ధ గ్రంథం అంతా దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఒక ఉద్దేశాన్ని నెరవేర్చడానికే జరిగిన కార్యములన్నీ. అదే విమోచన. ఆ విమోచనకు నువ్వు సిద్ధపడే దానవుగా ఉంటావు. హల్లెలూయా! సంఘము పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘము సహజాతీతమైన సంఘముగా ఉంటుంది. పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ ప్రజలు మరి సహజాతీతమైన ప్రజలుగా, మరి సహజాతీతమైన జనాంగముగా వారు ఉండువారుగా ఉంటారు. ఆమె ఇక ఆ పాత అవ్వవలే పడిపోయే స్త్రీగా ఉండదు, కానీ సాతాను చేత మోసగించబడే అవ్వగా ఉండదు, కానీ ఈమె కనులు తెరవబడతాయి. ఈమె కనులు వాక్యం ద్వారా తెరవబడినందున, ఈమె మరి కనులు ప్రత్యక్షత ద్వారా, దేవుని బయలుపాటు ద్వారా తెరవబడినందున మరలా వచ్చి సాతానుడు మోసగించడానికి ప్రయత్నం చేసినప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాక్యంతో ఏ విధంగా, వాక్యపు ఖడ్గంతో ఏ రీతిగా సాతాన్ని జయించి ఉన్నాడో వధువు కూడా జయించేదిగా ఉంటది. హల్లెలూయా! అక్కడ మోసగించడానికి ప్రయత్నం చేశాడు. యేసుక్రీస్తు వారిని మోసగించడానికి ప్రయత్నం చేశాడు. ఇదిగో నాకు సాగిలపడు, నీకు ఉచితంగా ఇచ్చేస్తాను, ఇది ఈ దేశాలు, ఈ యొక్క మరి రాజ్యాలు, ఇవన్నీ నువ్వు కష్టపడకుండానే, నువ్వు శ్రమ పొందకుండానే, సిలువ వేయబడకుండానే ఇవన్నీ నీ వశం చేస్తాను. ఈ రాజ్యములన్నీ నేనే పరిపాలన చేస్తా ఉన్నాను. ఈ రాజ్యములన్నీ నేనే ఏలుచున్నాను. నువ్వు శ్రమ పొందాల్సిన అవసరం లేదు, నీవు తీర్పు పొందాల్సిన అవసరం లేదు, కలువరి శిలువలో రక్తాన్ని కార్చాల్సిన అవసరం లేదు, ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. నేనే ఈ రాజ్యములన్నీ నీ వశం చేస్తాను. నాకు సాగిలపడి నమస్కారం చేయమని బహుమానంగా ఇచ్చింది వెంటనే తీసేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే క్రయధనం చెల్లించి ఉన్నాడో అది తీసుకోవటం ఆయన అధికారమై ఉంటుంది. హల్లెలూయా! 1000 ఏళ్ల పరిపాలన ఇవన్నీ ఆయన స్వాధీనపరుచుకొని ఉన్నాడని ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తెలుసు. అందుకే సాతానా వెనక్కి పొమ్మని గద్దించడం మనం చూడగలుగుతా ఉండినాం. ఆ విధంగా వధువు దగ్గరికి సాతానుడు వచ్చినా గాని ఈమె కనులు ఆల్రెడీ తెరవబడినందున వాక్యపు ప్రత్యక్షత, మరి దేవుని యొక్క బయలుపాటు పొందుకొనిన కారణాన్ని బట్టి ఏ వాక్యపు ఖడ్గముతో అయితే క్రీస్తు సాతాను యొక్క శోధన జయించి ఉన్నాడు, ఈమె కూడా జయించనై ఉన్నది. కనుక ఇక్కడ
మనమంతా ఆ 1000 ఏళ్ల పరిపాలనకు సమీపిస్తూ ఉండినాము. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఎటువంటి నాగరికత ఉంటుంది అంటే మరి విశ్వాసంతో కూడిన నాగరికత ఉంటుంది. విశ్వాసంతో కూడిన నాగరికతను మనం గుర్తించాలి, అర్థం చేసుకోవాలి. అంటే ఎలా అర్థం చేసుకుంటాం, ఏ విధంగా ఉండబోతుంది అంటే మనకి ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయంలో ఏ నాగరికత ఉన్నది? విశ్వాసంతో కూడిన నాగరికతే ఉన్నది. దేవుడు సమస్త సృష్టిని ఆయన తన నోటి మాట ద్వారా సృజించినట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. భూమి ఆకాశాలు కలుగునుగాక అంటే భూమి ఆకాశాలు కలిగింది. వెలుగును కలుగునుగాక అంటే వెలుగు కలిగింది. పైనుండిన జలాలు కిందుండిన జలాలు వేరుపరచబడునుగాక అంటే ఆ విధంగా వేరుపరచబడ్డాయి. మధ్యలో ఆకాశ విశాలము ఏర్పడింది. క్రిందుండిన జలాలన్నీ ఒక చోటకి సమకూర్చబడునుగాక అంటే క్రిందుండిన జలాలన్నీ ఒక చోటకి సమకూర్చబడ్డాయి. ఆరిన నేల కనిపించింది. ఆకాశంలో సూర్యుడు కలుగునుగాక, చంద్రుడు కలుగునుగాక, నక్షత్రాలు కలుగునుగాక అంటే ఆ విధంగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కలిగాయి. భూమి గడ్డిని మొలిపించునుగాక, విత్తనములిచ్చు చెట్లను, ఫలవృక్షములిచ్చు చెట్లను మొలిపించునుగాక అంటే వాటి జాతుల ప్రకారం విత్తనములిచ్చే చెట్లు, ఫలవృక్షం కలిగే చెట్లు, గడ్డిని మొలిపించడం మనం చూడగలుగుతూ ఉండినాం. తర్వాత ఆకాశంలో ఎగురు పక్షులను దేవుడు సృజించున్నాడు. జంతువులను, నడిచే జంతువులను, పాకే జంతువులను ఆయన సృజించినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక చివరికి ఏదేను వనాన్ని, ఒక తోటను వేసి దానికి ఏదేను అని పేరు పెట్టున్నాడు. అక్కడ ఎటువంటి నాగరికత ఉన్నది అంటే విశ్వాసముతో కూడిన నాగరికత. ఆ యొక్క ఏదేనులో అవ్వ ఆదాములను సృజించి వారిని ఏలికగా పెట్టడం మనం చూడగలుగుతూ ఉండినాం. అక్కడ ఎటువంటి నాగరికత అయితే ఉన్నదో 1000 ఏళ్ల పరిపాలనలో కూడా అదే నాగరికత ఉండనై ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. అయితే ఆ నాగరికత నుండి ఎప్పుడైతే మరి అవ్వ ఆదాములు పాపం చేశారో ఆ నాగరికత నుండి పడిపోవటం మనం చూడగలుగుతూ ఉండినాము. మరలా తిరిగి ఆ నాగరికతను పునరుద్ధరించటాని కోసమే దేవుడే అక్కడ అవ్వ ఆదాములకు వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో నేను స్త్రీ సంతానంగా వస్తాను, పాపం యొక్క తలను చెదగొడతానని దేవుడే వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన రీతిగానే 2000 సంవత్సరాల క్రితం మరి దేవుడే స్వయంగా శరీరధారిగా వచ్చాడు, మన స్థానంలో నిలబడ్డాడు, మన కోసం తీర్పు తీర్చబడ్డాడు, మరి మన కోసం రక్తాన్ని కార్చాడు, ప్రాణాన్ని పెట్టాడు. ఆయన మరణించి మరణం నుండి తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన క్రయధనం చెల్లించాడు 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 7 సంఘకాలాల తరువాత ఎవరి నిమిత్తం అయితే ఆయన క్రయధనాన్ని చెల్లించి ఉన్నాడో వారిని విమోచించడానికి వారికి సంబంధించిన దస్తావీదు, వారికి సంబంధించిన హక్కు పత్రాన్ని తండ్రి వద్ద నుండి తీసుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఈ 7 సంఘకాలాల్లో ఆయన మన కోసం ఉత్తరవాదం జరిగించాడు, మన కోసం మధ్యవర్తిత్వం జరిగించాడు. 7 సంఘకాలాల యొక్క ముగింపులో ఇక ఉత్తరవాదాన్ని ముగించి మధ్యవర్తిత్వాన్ని ముగించి ఆయన తన తండ్రి సింహాసనం మీద నుండి క్రిందకి దిగి తండ్రి యొద్ద నుండి ఆ 7 ముద్రలతో ముద్రించబడిన గ్రంథాన్ని తీసుకొని ఆ ముద్రలు తెరిచి ఆ తెరవబడిన పుస్తకంతో ఒక పాదము భూమి మీద మోపాడు, ఒక పాదం సముద్రం మీద మోపి ఆయన క్రిందకి దిగి రావటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇప్పుడు ఆ తెరవబడిన పుస్తకం ఎప్పుడైతే ఈ కాలపు వర్తమానికుడికి అంగీకరించబడిందో, ఈ కాలపు ప్రవక్తకు అంగీకరించబడిందో, ఆ ముద్రల వెనకాల దాగి ఉండిన మర్మాన్ని బట్టి మనం ఏ కాలంలో జీవిస్తూ ఉన్నాం, ఏ ఋతువులో మనం జీవిస్తూ ఉండినాం ప్రవక్త గుర్తించడం మనం చూడగలుగుతూ ఉండినాం. సంఘం చూచినట్లు చేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక ఎప్పుడైతే పాపంలో పడి ఉన్నారు, మానవుడు పాపంలో పడి ఉన్నాడు, ఎప్పుడైతే మానవుడు శపించబడ్డాడు, పాపాన్ని బట్టి శపించబడ్డాడు. మానవుడు మొదట్లో సృజించబడినప్పుడు
మానవుడు అవ్వ ఆదాము సృజించబడినప్పుడు వ్యాధులు పొందుకోవటానికి దేవుడు నిర్ణయించలేదు, రోగాలు పొందుకోవటానికి దేవుడు నిర్ణయించలేదు. మనం రోగములు లేని వారముగా ఉన్నాము, వ్యాధులు లేని వారముగా ఉన్నాము, వృద్ధాప్యం లేని వారముగా ఉన్నాము, మరణం లేని వారముగా ఒకనాడు ఉన్నాము. అయితే ఎప్పుడైతే మానవాళి పాపం చేసిందో, అవ్వ ఆదాము పాపం చేసిందో, ఆ పాపాన్ని బట్టి మరణ శాసనం వారి మీద రాయబడింది. రోగాలు పొందుకున్నారు, వ్యాధులు పొందుకున్నారు, మరణం పొందుకున్నాడు, వృద్ధాప్యం పొందుకొని ఉన్నాడు. అందుబట్టే మనం మూలుగుచున్నాము. ఈ దేహం నుండి, ఈ యొక్క మరణ శాసనం నుండి విమోచించబడటం కోసం మనం మూలుగుచున్నాము. ఎప్పుడు మూలుగుతాం? మనుష్యుడు ఎప్పుడు మూలుగుతాడు అంటే మరి ఉండవలసిన స్థితి నుండి దిగజారినప్పుడు మూలుగుతాడు. ఆరోగ్యంగా ఉండవలసిన స్థితి నుండి ఆరోగ్యం క్షీణించినప్పుడు మనిషి మూలగటం మొదలు పెడతాడు. మనం ఈ మరణ శాసనం నుండి విమోచించబడటం కోసం, ఈ వ్యాధుల నుండి విమోచించబడటం కోసం, రోగముల నుండి విమోచించబడటం కోసం మనం మూలుగుచున్న వారముగా ఉన్నాం. మన నిమిత్తం ఈ భూమి కూడా శపించబడినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. భూమి కూడా మూలుగుచున్నది. మూలుగుచు మనుష్య కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉండినది. ఇదిగో మనం ఈ కాలంలో పొందుకున్న ప్రత్యక్షత ఎప్పుడు పొందుకుంటారని సృష్టి అంతా ఎదురు చూస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ భూమి యొక్క విమోచన మానవుల యొక్క విమోచన మీద ఆధారపడి ఉన్నది. ఈ సృష్టి యొక్క విమోచన మానవుల యొక్క విమోచన మీద ఆధారపడి ఉన్నది. ఇప్పుడు మానవుల యొక్క కనులు పూర్తిగా తెరవబడకుండా, విమోచన ప్రణాళికను గురించిన సంపూర్ణ ప్రత్యక్షత పొందుకోకుండా, మరి దేవుని గురించిన సంపూర్ణ ప్రత్యక్షత పొందుకోకుండా మానవుడు విమోచించబడలేడు. కనుక సృష్టి ఏం చేస్తా ఉన్నది? ఎప్పుడు మరి వీరు పరిపూర్ణమైన ప్రత్యక్షత పొందుకుంటారు, ఎప్పుడు పరిపూర్ణమైన బయలుపాటును పొందుకుంటారు, ఆ విమోచన ప్రణాళికను సంపూర్ణంగా ఎప్పుడు చూడగలుగుతారని సృష్టి అంతా మానవాళి వైపు చూడటం మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే ఆ విమోచన ప్రణాళికను సంపూర్ణం చేయటానికి గాను, మనల్ని ఆ ప్రత్యక్షతనిచ్చి మనల్ని పరిపూర్ణులుగా చేయటానికి గాను మన దేవుడే స్వయముగా దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దిగి వచ్చి ప్రవక్తను మరుగు చేసుకొని మాట్లాడుతూ ఉండినాడు. ప్రవక్తను మరుగు చేసుకొని మరి ముద్రించబడిన ప్రతి మర్మాన్ని తెరవటం మనం చూడగలుగుతూ ఉండినాం. మరుగుగా ఉంచబడిన ప్రతి సంగతిని గురించిన బయలుపాటును మరి దేవుడే స్వయంగా ప్రవక్తను మరుగు చేసుకొని మనతో మాట్లాడుతూ ఉండినాడు. ఆయనే మన యొక్క శిరస్సు అయి ఉన్నాడు, మనం ఆయన యొక్క దేహమై ఉన్నాము. ఇప్పుడు ఇది ఐక్యపరచబడుచున్న కాలంలో మనం జీవిస్తూ ఉండినాము. మన శిరస్సు మరి మన యొక్క శిరస్సు మన కోసం దిగి వచ్చి ఉన్నది. ఇప్పుడు ఆయన మనం ఆయన దేహంగా ఉంటుండగా ఆ శిరస్సు మరియు దేహం ఐక్యపరచబడుతున్న కాలంలో ఉన్నాం. ఒకనాడు ఆయన వచ్చినప్పుడు తృణీకరించబడిన వాడుగా ఉండినాడు. అదే మనం హానోకు యొక్క పిరమిడ్లో మనం చూస్తూ ఉన్నాం. హానోకు ముందుగానే చెప్పాడు, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన తిరస్కరించబడతాడు అనే ప్రత్యక్షత పొందుకొని ఆయన మరి చెక్కిన ఆ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఆ మర్మాన్ని పొందుపరిచి ఉన్నాడు. హానోకు తెలుసు, దేవుడే సృష్టికర్తగా వస్తాడు, దేవుడే విమోచకుడిగా వస్తాడు, దేవుడే మరి సమీప బంధువుడిగా రక్షకుడిగా వస్తాడని హానోకు ముందుగానే ప్రత్యక్షత పొందుకున్నాడు. ప్రత్యక్షత పొందుకొని ఆ వచ్చిన మరి దేవుడు, ఏ దేవుడైతే క్రీస్తుగా వస్తాడో, ఏ దేవుడైతే విమోచకుడిగా వస్తాడో, ఏ దేవుడైతే సమీప బంధువుడిగా వస్తాడో ఆ దేవుడు తృణీకరించబడతాడు. ప్రజలు ఆయన్ని చేర్చుకోరు, కానీ తృణీకరించబడతారు. ప్రజలు ఆయన మరణానికి అప్పగిస్తారని ఆయన చెక్కిన పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ రాజుగదిలో అందుకే తెరవబడిన సమాధి ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. తెరవబడిన సమాధి, ఎందుకంటే ఆయన మరణానికి అప్పగించబడతాడని హానోకుకు తెలుసు. ఆ పిరమిడ్కి తలరాయి లేకపోవటం మనం చూడగలుగుతూ ఉండినాం, ఎందుకంటే తలరాయి తిరస్కరించబడుతుంది. అది మొదటి రాకడకు సంబంధించిన సంగతులు. అయితే ఇప్పుడు మరొక్కసారి ఆయన దిగి వచ్చి ఉంటుండగా
ఆదిమ సంఘం ఏ విధంగా ఆయన్ని చేర్చుకున్నదో ఇప్పుడు వధువు ఆయనను చేర్చుకుంటా ఉంది అన్నది. హల్లెలూయా. వధువు యొక్క శిరస్సు ఆయనే అయి ఉన్నాడు. వధువు ఆయన యొక్క దేహం అయి ఉన్నది. ఆయన యొక్క నాయకత్వంలో వధువు నడిపించబడతా ఉండేది. హల్లెలూయా. ఆయన యొక్క నాయకత్వంలో వధువు నడిపించబడతా ఉంటుంది. ఎప్పుడైతే ఈ కాలపు ప్రవక్త ఈ సంగతులన్నీ చూసి ఉన్నాడు, ఆయన గుర్తుపట్టేశాడు ఏ కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం, ఏ కాలంలో మనం ఏ ఋతువులో మనం జీవిస్తూ ఉన్నామో ప్రవక్త గుర్తుపట్టేశాడు. గుర్తుపట్టేసి ఇదిగో ఇప్పుడు మనం మరి తీర్పు కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకి ఇవ్వబడిన మనకి ఇవ్వబడిన వర్తమానం మనకైతే ఇది కృపా వర్తమానంగా ఉన్నది. ఈ వర్తమానం మనకైతే తీర్పు నుండి తప్పించే వర్తమానంగా ఉన్నది. మనకైతే ఈ వర్తమానము నిత్య జీవానికి నడిపించే వర్తమానం. ఈ వర్తమానం మనలో రూపాంతరపు శక్తిని నింపి, రూపాంతరపు విశ్వాసాన్ని నింపి, పరిపూర్ణతలోకి తీసుకువచ్చి, పరిపక్వతలోకి తీసుకువచ్చి, కాలం కలిగిన ఈ లోకం నుండి కాలం లేని లోకానికి తీసుకువెళ్ళే వర్తమానముగా ఉన్నది. కానీ ఇదే వర్తమానం ఎవరైతే ఆయనను తిరస్కరించారో, మొదటి రాకడలో ఆయన సువార్త ప్రకటించడానికి వచ్చాడు. ప్రకటించినప్పుడు ఆ సువార్తను అంగీకరించిన వారికి అది రక్షణ సువార్తగా ఉన్నది. ఎవరైతే ఆయన్ని తిరస్కరించారో వారి మీద అది ఉగ్రతగా ఉన్నది. ఈ కాలంలో కూడా అదే విధంగా ఉన్నది. ఈ వర్తమానాన్ని ఎవరైతే తిరస్కరిస్తా ఉన్నారో వారు తీర్పులోనికి తీసుకురాబడతారు. వారు శ్రమల కాలంలో విడిచిపెట్టబడతారు. ఇది తీర్పు తీసుకువచ్చే వర్తమానమై ఉన్నది. శ్రమల కాలం తీసుకువచ్చే వర్తమానమై ఉన్నది. ఇది నేరారోపణ చేసే వర్తమానంగా ఉన్నది. ఇదిగో నీ వాక్యము బోధించబడింది, అయినా కానీ మీరు తిరస్కరించారు. సత్యాన్ని మీరు చూడటానికి ఇష్టపడని వారిగా ఉన్నారు. సత్యాన్ని అంగీకరించడానికి మీరు ఇష్టపడని వారిగా ఉన్నారని ఈ వాక్యము నేరారోపణ చేయనై ఉన్నది. అంగీకరించిన వారికైతే ఇది నిత్య జీవానికి నడిపించే వర్తమానమై ఉన్నది. ఒకనాడు మనం సంస్థలలో ఉన్నాము, ఒకనాడు మనం శాఖలలో ఉన్నాము. ఒకనాడు ఆ శాఖలలో ఉండినప్పుడు ఆ వాక్యము, వారు చెప్పిన వాక్యము మనకి ఏమాత్రం మరి సంతృప్తికరంగా లేదు. ఇది బోధించే ఆ సంస్థలలో బోధించేవారు, ఆ శాఖలలో బోధించేవారు మరి పేరుగాంచిన వారే అయి ఉండొచ్చు, పెద్ద పెద్ద డిగ్రీలు కలిగిన వారే అయి ఉండొచ్చు. వారు కలిగిన ఆ డిగ్రీ పాఠాలన్నీ మరి గోడకు అతికిస్తే గోడ మొత్తం నిండిపోతా ఉండొచ్చు. అయినా కానీ వారు చెప్పే ఆ వాక్యాన్ని బట్టి మనం సంతృప్తి చెందని వారముగా ఉన్నాం. సాటిస్ఫాక్షన్ లేని పరిస్థితులు. ఎప్పుడైతే దేవుడు మరి అటువంటి కరువు కాలంలో మరి ఆ యొక్క సారేపాతు విధవరాలి గృహంలో సమృద్ధిని ఏ విధంగా కలుగు చేశాడో, ఈ అసలు ప్రపంచంలోనే సత్యవాక్యం లేని పరిస్థితులు ఈనాడు మనం కలిగి ఉన్నాము. ఆనాడు భౌతికమైన కరువు ఏ విధంగా ఉన్నదో ఈనాడు ఆత్మీయమైన కరువు ఆ విధంగా ఉండినది. ఎక్కడ చూసినా మానవ కల్పిత కథలే వారు బోధిస్తూ ఉన్నారు, మానవ సిద్ధాంతాలే బోధిస్తూ ఉన్నారు, మానవ ఆ యొక్క ఆలోచనలే వారు బోధిస్తూ ఉండినారు. అన్నపాలముల గురించిన కరువు కాదు కానీ ఇది దేని నిమిత్తం కరువు అయి ఉన్నది. సత్యవాక్య విషయమైన కరువు ఈనాడు మనం కలిగి ఉన్నాం. అటువంటి కరువు పరిస్థితులలో దేవుడే స్వయంగా తన దాసుని మరుగు చేసుకొని సమృద్ధితో కూడిన ఆహారాన్ని, పోషకాలతో కూడిన ఆహారాన్ని, మనల్ని సంతృప్తిపరిచే ఆహారాన్ని, మనల్ని బలపరిచే ఆహారాన్ని దేవుడు అనుగ్రహించడం మనం చూడగలుగుతూ ఉండినాం. తన దాసుల నుండి ఈనాడు 5 రకాల పరిచర్యలో ఉండిన వారి ద్వారా మరి ఆ కాపరుల ద్వారా, మరి సువార్తికుల ద్వారా, బోధకుల ద్వారా మరి తన గొర్రెలను పోషించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ ఆహారాన్ని బట్టి గొర్రెలు సంతృప్తి చెందుతూ ఉండినారు. ఏ విధంగా అయితే రూతు బోయాజు యొక్క పొలంలో విడవబడిన ఆ పన్నాలను తీసుకొని సంతృప్తి చెందిందో ఈనాడును మనం అదే విధంగా సంతృప్తి చెందుతున్న వారముగా ఉన్నాము. గమనించండి, ఆనాడు ఆ కాలంలో ఉండిన దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటంటే ఆ కోత కాలంలో ఆ యొక్క ధాన్యం, ఆ గోధుమ పన్నాలు లేదంటే యావల పన్నాలు, బార్లీ పన్నాలు వారు కోసే సమయానికి
ఆ కట్టలు కట్టే సమయానికి ఏవైనా పన్నాలు మరి కింద పడితే వాటిని ఏరుకొనకూడదు, కానీ వాటిని పేదల కోసం విడిచిపెట్టాలి, విధవరాణుల కోసం విడిచిపెట్టాలి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చున్నాడు. ఇక్కడ మనం రూతును చూస్తుంటే సాధారణంగా దొరికే పన్నాల కంటే ఈమెకు అధికముగా దొరుకుతూ ఉన్నాయి. సాధారణంగా దొరికే ధాన్యం కంటే పన్నాల కంటే ఎక్కువగా దొరుకుతూ ఉన్నాయి. ఎందుకు ఎక్కువగా దొరుకుతూ ఉన్నాయంటే బోయాజే తన పొలంలో ఉండిన ప్రతి పని వారికి చెప్పినాడు, అధికంగా విడిచిపెట్టండి అని. ఎందుకు బోయాజు ఆ విధంగా చెప్పాడు, ఆజ్ఞ ఇచ్చాడు అంటే ఆ పనివారు అందరి మీద ఒక ప్రధానమైన పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు రూతు గురించి చెప్పాడు. బోయాజు ఆ పనివాడి దగ్గరికి వెళ్ళి, ప్రధానమైన పనివాడి దగ్గరికి వెళ్ళి, ఎవరు ఈమె అని అడిగినప్పుడు ఆమె గురించిన వివరాలన్నీ చెప్పడం ప్రారంభించాడు. బోయాజు, ఈమె మోయాబు నుండి వచ్చింది. ఈమె ఎవరు అంటే నీ కుటుంబానికి సంబంధించిందే, నీ గోత్రానికి సంబంధించిన స్త్రీనే. ఇదిగో నీ సమీప బంధువురాలైన నయోమి యొక్క కోడలు. నయోమి గురించి మనకు తెలుసు కదా. ఆమె మరి కరువు కాలంలో ఈ బెత్లెహేంను విడిచిపెట్టి, వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళారు వాళ్ళు. ఆమె భార్య, ఆమె 2 బిడ్డలు మోయాబు దేశానికి వెళ్ళారు. ఆ మోయాబు దేశంలోనే మరి 2 బిడ్డలకి మరి పెళ్లి చేసి ఉన్నారు. అయితే అక్కడ తన భర్త మరణించాడు, 2 బిడ్డలు మరణించారు. ఈమె నయోమి మరియు ఆమె 2 కోడళ్ళు మాత్రమే మిగిలారు. అయితే ఇంకొక కోడలేమో అక్కడే మోయాబు దేశంలోనే మరి నిలిచిపోయింది. కానీ నయోమి ఈ వాగ్దాన దేశానికి తిరిగి రావటానికి నిర్ణయించుకున్నప్పుడు, ఇదిగో ఈమె కోడలు, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశమని ఆమెకు మోయాబులో ఉండిన సమస్తాన్ని విడిచిపెట్టి తన అత్తను అంటి పెట్టుకొని ఉండటానికి నిర్ణయం తీసుకుని ఆమె ఈ విధంగా వచ్చింది. తన అత్త నిమిత్తము, తన నిమిత్తము ఇక్కడ నీ పొలంలో పన్నాలు ఏరుకుంటా ఉన్నది అని తన ప్రధానమైన పనివాడు ఎప్పుడైతే బోయాజుకు చెప్పాడో, ఆమె యొక్క గుణలక్షణం బోయాజుకి నచ్చి అధికమైన పన్నాలు ఆమె నిమిత్తం విడిచిపెట్టమని ఆజ్ఞ ఇవ్వగా, సాధారణంగా దొరికే పన్నాలు కంటే అధికమైన పన్నాలు దొరుకుతూ ఉంటున్నాయి. ఆ పన్నాలు మరి దొల్లగొట్టుకొని మరి ఇంటికి వెళ్ళి ఆమె రొట్టె చేసుకుంటా ఉండినది. ఆ రొట్టెతో బలపరచబడతా ఉన్నది. ఆ రొట్టెతో ఆమె మరి ఆ యొక్క ధాన్యము సమృద్ధిగా ఆమె పొందుకోవటం మనం చూడగలుగుతా ఉండినాము. ఈనాడు కూడా మనకి అధికమైన ధాన్యము విడిచిపెట్టబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఎందుకంటే మనం రూతుకు సాదృశ్యముగా ఉండిన వారమై ఉన్నాము. రూతు ఏ విధంగా మరి ఆ కోత కాలంలో వాగ్దాన దేశంలోనికి ప్రవేశించి ఉన్నదో, మనం కోత కాలంలో పరిశుద్ధాత్మలోనికి ప్రవేశించిన వారమై ఉన్నాము. హల్లెలూయా. మరి గడిచిన సంఘ కాలాల్లో ఉండిన ప్రత్యక్షత కంటే అధికమైన ప్రత్యక్షత మన కోసం విడిచిపెట్టబడతా ఉన్నది. ఆ ప్రత్యక్షతను మనం భుజించుతున్నప్పుడు మరి ఎంతకు ముందు ఉండిన మరి సంఘ కాలాల్లో ఉండిన ప్రజల కంటే అధికమైన విశ్వాసాన్ని పొందుకుంటా ఉన్నాము. అధికమైన మరి సంగతులను మనం తేటగా చూడగలుగుతా ఉండినాము. అధికమైన బయలుపాటును మనం పొందుకుంటా ఉండినాం. దేవుని యొక్క విమోచన ప్రణాళికను సంపూర్ణంగా మనం చూడగలుగుతున్న వారముగా ఉండినాము. హల్లెలూయా. ఏ విధంగా అయితే ఆ రూతు బలపరచబడినదో అదే విధంగా మనం బలపరచబడుచున్న వారముగా ఉండినాము. ఇక్కడ గమనించండి, ఈ విశ్వాసపు నాగరికతను గురించి మనం అర్థం చేసుకోవాలి అంటే 1000 ఏళ్ల పరిపాలనలో ఉండనై ఉన్న ఆ విశ్వాసపు నాగరికతను అర్థం చేసుకోవాలంటే మనం ఆదికాండం 1వ అధ్యాయానికి మనం రావాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఈ విమోచన ఏం చేస్తుంది? పూర్వం ఉండిన పరిస్థితులను తీసుకువస్తుంది. పూర్వము ఏ విధంగా అయితే ఆ విశ్వాసపు నాగరికతలో ఆదాము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు? ఆదాము సమస్త దేవుడు చేసిన సమస్త సృష్టి మీద అధికారం కలిగిన వాడిగా ఉన్నాడు. ఆ అధికారాన్ని విమోచన
పునరుద్ధరిస్తుంది. ఆదాము దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, ఆ సహవాసాన్ని పునరుద్ధరిస్తుంది. ఆదాము నిత్య జీవాన్ని కలిగి ఉన్నాడు, ఆ నిత్య జీవాన్ని పునరుద్ధరిస్తుంది. ఆదాము మరణ శాసనం లేని దేహాన్ని కలిగి ఉన్నాడు, ఆ యొక్క స్థితిని పునరుద్ధరించనై ఉన్నది. విమోచన ఈ కార్యములన్నీ చేయనై ఉన్నది. ఆదాము ఒకనాడు హక్కు పత్రాన్ని కలిగి ఉన్నాడు, ఆ హక్కు పత్రాన్ని తిరిగి పునరుద్ధరించడం మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే ఇక్కడ గమనించండి, ఇందాక మనం చదువుకున్న ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం 25వ వచనంలో, ఆదికాండం 2వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ ఆ విశ్వాసపు నాగరికతలో అవ్వ ఆదాముల యొక్క పరిస్థితిని మనం చూస్తే వారిద్దరూ దిగంబరులుగా ఉన్నారు, ఎటువంటి వస్త్రాలు కలిగి ఉండలేదు. అయితే వారు దిగంబరులుగా ఉన్నారనే విషయం వారు ఎరుగుకున్నారు అని మనం చదివాము 2వ అధ్యాయం 25వ వచనంలో. ఆ విశ్వాసపు నాగరికతలో అవ్వ ఆదాము ఎటువంటి వస్త్రాలు వారు కలిగి ఉండలేదు. అయితే వస్త్రాలు వారు కలిగి ఉండకపోయినా కానీ వారు దిగంబరులై ఉన్నారని వారు ఎరుగుకున్నారు. ఎందుకంటే వారి యొక్క కనులకు పరిశుద్ధమైన ఒక పొర దేవుడు పెట్టి ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఆ పరిశుద్ధమైన పొర వారు కలిగి ఉండటాన్ని బట్టి వారు దిగంబరులుగా ఉన్నారనే సంగతి వారికి తెలియదు. ఒకరినొకరు చూసినా కానీ ఎటువంటి అసభ్యకరమైన ఆలోచనలు రావట్లేదు, అసభ్యకరమైన తలంపులు వారికి రావటం లేదు. వారికి సాధారణంగా ఉండటం మనం చూడగలుగుతూ ఉండేనాము. అయితే ఆ విశ్వాసపు నాగరికతలో ఎటువంటి వస్త్రాలు అవసరం లేదు. కానీ ఇప్పుడు మనం అటువంటి విశ్వాసపు నాగరికతలో మనం లేము. మనం జ్ఞానంతో కూడిన నాగరికతలో ఉన్నాము, విజ్ఞానంతో కూడిన నాగరికతలో ఉన్నాము, పాపంతో నిండి ఉండిన నాగరికతలో మనం ఉన్నాము. ఇక్కడికి వచ్చేపటికి సాతానుడు ఏం చేస్తా ఉన్నాడు, ఇక్కడ వస్త్రాలు అవసరం, ఇక్కడ ఈ నాగరికతను బట్టి దేవుడు తగు మాత్రపు వస్త్రదానంతో మీరు కప్పుకోవలసిన వారిగా ఉండి ఉన్నారు. అక్కడ ఆ నాగరికతలోనేమో దేవుడు ఎటువంటి వస్త్రాలు ఇవ్వలేదు, కానీ ఈ నాగరికతలో శరీరం చూపించుకోవడానికి దేవుడు అవకాశం ఇవ్వటం లేదు. అయితే సాతానుడు ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు, సాతానుడు ప్రజల యొక్క మనస్సులను చెరచడం మనం చూడగలుగుతూ ఉండినాము. స్త్రీలు పొట్టి బట్టలు ధరించుకోవటానికి వాడు ప్రేరేపించడం మనం చూడగలుగుతూ ఉండినాము. మనుషుల యొక్క ఆలోచనలు వక్రీకరిస్తూ ఉన్నాడు, మనుషుల యొక్క తలపులు వక్రీకరిస్తూ ఉన్నాడు, మనుషుల యొక్క ఉద్దేశాలను వక్రీకరించడం మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే అటువంటి మానవులను దేవుడు తీసుకొని ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆది కాండంలో ఏ కార్యాన్ని అయితే చేశాడో దేవుడు అదే కార్యాన్ని మరలా దేవుడు మానవుడి పట్ల చేస్తూ ఉండినాడు. ఆది కాండంలో మనం మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని రాయబడినది. దేవుడు ఏదైనా కార్యం చేసినప్పుడు అది పరిపూర్ణమైనదిగా ఉంటుంది. దేవుడు భూమి ఆకాశములు సృజించెను అన్నప్పుడు భూమి ఆకాశములు పరిపూర్ణంగా ఉంటాయి. కానీ 2వ వచనంకి వచ్చేపాటికి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నదని రాయబడింది. దేవుడు చేసినప్పుడు, దేవుడు భూమిని ఆకాశమును చేసినప్పుడు అది నిరాకారముగా ఉండదు, శూన్యముగా ఉండదు, పరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే ఆది నుండి అంతవరకు ఏం జరుగునో సమస్త సంగతుల గురించి దేవుడికి అవగాహన ఉంది. ఎందుకంటే ఆయన అనంతుడై ఉన్నాడు. ఆయన మొదటి చేసిన కార్యం అది పరిపూర్ణంగా ఉంటుంది. ఆయన ఇన్కంప్లీట్గా ఏది విడిచిపెట్టడు, పైన ఏ కార్యం చేయడు, కానీ ఆయన చేసినప్పుడు పరిపూర్ణంగా ఉంటుంది. అంటే మొదటి వచనానికి 2వ వచనానికి మధ్యన ఏదో జరిగింది. ఏం జరిగింది అంటే పరలోకంలో యుద్ధం సంభవించింది. ఎవరితో? అదిగో లూసిఫర్. ఎప్పుడైతే లూసిఫర్ వాడు సృజించబడినప్పుడు ఒక కెరూబుగా సృజించబడ్డాడు. దూతలలో ప్రధానమైన దూతగా వాడు సృజించబడ్డాడు. దేవుని ఆరాధించువాడిగా ఉన్నాడు. అయితే వాడు దేవుని ఆరాధించాడు. అయితే ఒకానొక సమయంలో వాడికి ఒక ఆలోచన వచ్చింది.
ఏంటి? ఇదిగో నేను దేవునితో సమానంగా నేను కూర్చోవాలి, దేవునితో సమానంగా ఆరాధించబడాలి అని ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో మిఖాయేలుతో గాబ్రియేలు వాడితో యుద్ధం చేశారు. వాడు పరలోకం నుండి పడద్రోయబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. అదే యెషయా మరి చెప్తా ఉండినాడు 23వ అధ్యాయంలో ఆ సంగతులు చెప్తా ఉండినాడు. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. యెషయా గ్రంథము 23వ అధ్యాయము యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండముల మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనస్సులో అనుకుంటివి అని యెషయా చెప్తా ఉండినాడు. అందుకే నువ్వు పరలోకం నుండి పడద్రోయబడ్డావు అని యెషయా చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. వాడు పరలోకం నుండి ఇక పరలోకంలో వాడికి స్థానం లేకుండా క్రిందకు త్రోయబడ్డాడు, భూమి మీదకు త్రోయబడ్డాడు. అప్పటికే దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించాడు. దేవుడైతే ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, కానీ సాతానుడు సృష్టికర్త కాదు. దేవుడు సృష్టించిన దాన్ని వక్రీకరించగలిగిన శక్తి మాత్రమే సాతానుడు కొన్నది. కనుక పరిపూర్ణంగా ఉండిన భూమిని, పరిపూర్ణంగా ఉండిన ఆకాశాన్ని వీడు ఏం చేశాడంటే శూన్యముగా మార్చేశాడు. ఆకారం లేని స్థితికి తీసుకురావటం మనం చూడగలుగుతూ ఉండినాము. అటువంటి స్థితికి తీసుకువచ్చిన భూమిని, ఆకాశం మీద దేవుడు మరొకసారి పనిచేయటం మొదలుపెట్టాడు. దేవుని ఆత్మ అగాధ జలముల మీద అల్లాడటం ప్రారంభమైంది. అల్లాడటం వలన ఏం చేస్తా ఉన్నది? మరలా దేవుని ఆత్మ ఒక క్రమంలోనికి తీసుకువస్తా ఉన్నది. దేవుని ఆత్మ ఏం చేస్తుంది? మొదటిగా వెలుగును సృజించింది, తర్వాత ఆ పైనుండిన జలములో కింద జలమును వేరు చేసి మధ్యలో ఆకాశ విశాలాన్ని సృజించింది. తర్వాత క్రింద ఉండిన జలములన్నీ ఒక చోటకి సమకూర్చి ఆరిన నేలను కనబడినట్లు చేసింది దేవుని ఆత్మ. తర్వాత ఆకాశంలో నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడిని సృజించింది. భూమి వాటి జాతుల ప్రకారం మరి గడ్డి, మరి విత్తనములు ఇచ్చే చెట్లు, ఫలవృక్షములు ఇచ్చే చెట్లు, గడ్డిని మొలిపించునుగా కానీ దేవుని ఆత్మ పలుకగా ఆ విధంగా జరిగింది. ఒక క్రమంలోనికి తీసుకురావటం మనం చూడగలుగుతూ ఉండినాం. సాతానుడేమో క్రమం లేని స్థితికి వాడు భూమిని ఆకాశాన్ని మార్చేశాడు, శూన్యంగా మార్చేశాడు. ఆకారం లేని స్థితికి సాతానుడు తీసుకొచ్చి ఉంటున్నాడుగా. మరి దేవుని ఆత్మ భూమి మీద అల్లాడినప్పుడు ఒక క్రమంలోనికి తీసుకురాబడ్డాయి, ఒక రూపంలోకి తీసుకురాబడ్డాయి, ఒక ఆకారంలోకి తీసుకురాబట్టం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ భూమి మీద ఏ విధంగా అల్లాడిందో ఇప్పుడు ఈ భూమి మీద అల్లాడుతూ ఉన్నది. ఈ శరీరం అనే ఈ భూమి మీద దేవుని ఆత్మ అల్లాడుతూ ఉన్నది. మనం సాతానుడి యొక్క ఆలోచనలు బట్టి మనం వక్రీకరించబడ్డాం. సాతానుడి యొక్క కుయుక్తులను బట్టి మన ఆలోచనలు వక్రీకరించబడ్డాయి, మన ఉద్దేశాలు వక్రీకరించబడ్డాయి. కనుక మన మీద దేవుని ఆత్మ అల్లాడటం ప్రారంభించున్నది. మరలా కోల్పోయిన రూపము, కోల్పోయిన స్వరూపము, కోల్పోయిన పోలిక దేవుడు తీసుకురానై ఉన్నాడనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాము. కనుక ఇక్కడ గమనించండి, 2వ అధ్యాయం 25వ వచనంలో వారు దిగంబరులుగా ఉన్నారు, కానీ వారు దిగంబరులుగా ఉన్నారనే విషయం వారికి తెలియదు. కానీ 3వ అధ్యాయం 7వ వచనంకి వచ్చేపాటికి వారు దిగంబరులుగా ఉన్నారనే సంగతి వారికి తెలిసింది. అంటే 2వ అధ్యాయం 25వ వచనంకి 3వ అధ్యాయం 7వ వచనానికి మధ్యన ఏదో జరగటం మనం చూడగలుగుతూ ఉండేము. ఏదో జరగటాన్ని బట్టి వారు దిగంబరులుగా ఉన్నారనే విషయము వారికి బయలుపరచబడింది. ఏదో జరగటాన్ని బట్టి వారి కనులకుండిన ఆ పొర తీసివేయబడింది. ఏదో జరగటాన్ని బట్టి తిరిగి ఆ యొక్క పరిశుద్ధ పొరను తిరిగి పొందుకోలేని స్థితిలో ఉన్నారు. పొందుకోలేని స్థితిలో ఉండటాన్ని బట్టి ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఏం చేశారు? అవాదములు ఏం చేశారు?
ఆ పరిశుద్ధ పొర, వారి కనులకు ఉండిన ఆ పరిశుద్ధ పొర వారు తిరిగి పొందుకోలేని స్థితిలో ఉన్నారు. వారు ఏం చేశారు? వారికి సిగ్గేసింది, వారిని వారు చూసుకున్నారు, వారికి సిగ్గేసింది. కచరములు చేసుకోవటానికి వారి ఆ యొక్క శరీరపు భాగాలను వారు కప్పుకోవటానికి కానీ ఏం చేశారు? అంజూరపు చెట్టు యొక్క ఆకులను తీసుకొని కచరములు చేసుకున్నట్లు మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుడిచ్చిన దాన్ని తీసివేసి కోల్పోయి ప్రత్యామ్నాయాన్ని తయారు చేసుకుంటే దేవుడు దాన్ని అంగీకరిస్తాడంటే ఏమాత్రం అంగీకరించాడు. దేవుడు ఆ కచ్చడములను తీసేశాడు, గొర్రెపిల్లను వధించాడు, దాని యొక్క చర్మంతో వస్త్రాన్ని తయారు చేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. అక్కడ ఏ కార్యము వారి కన్నులకు ఉండిన పొర కోల్పోనట్లు చేసింది. దేవుడేమో అవ్వ ఆదములకు సత్యవాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యపు చట్టంలో నిలబడమని దేవుడు ఆజ్ఞ ఇచ్చున్నాడు. వారి హృదయంలో ఆ సత్యవాక్యం పట్ల విశ్వాసం కలిగి ఉండినంత కాలము ఆ పరిశుద్ధమైన పొరను వారు కలిగి ఉన్నారు. అప్పుడు వారు దిగంబరులుగా ఉన్నారనే సంగతి వారు ఎరుగుకున్నారు. ఎప్పుడు ఆ పరిశుద్ధమైన పొర పోయింది అంటే దేవుని సత్యవాక్యం పట్ల విశ్వాసం కోల్పోయి అసత్యవాక్యం పట్ల అసత్యవాక్యాన్ని ఎప్పుడైతే చేర్చుకున్నారో ఆ పరిశుద్ధమైన పొరను వారు కోల్పోయినట్లు మనం చూడగలుగుతా ఉండినాం. ఇక తిరిగి పొందుకునే పరిస్థితులు లేవు. అదే విధంగా ఈనాడు 7 సంఘకాలాలలో దేవుడు ఆత్మీకంగా వారిని వారు కప్పుకోవటానికి సంఘానికి ఏమి ఇచ్చి ఉన్నాడు? సత్యవాక్యాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మని ఇచ్చి ఉన్నాడు. అయితే సాతానుడు ఏం చేస్తా ఉన్నాడు? ఇక్కడ మనం విశ్వాసపు నాగరికతలో లేము. విశ్వాసపు నాగరికతలో అయితే వాళ్ళకి ఆత్మీకంగా భౌతికంగా వస్త్రం అవసరం లేదు. కానీ మనం ఇక్కడ సాతాను ఏదేల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఆత్మీకంగా ఒక వస్త్రం అవసరం, భౌతికంగా కూడా ఒక వస్త్రం అవసరం. ఆత్మీకంగా మనం కప్పబడటానికి గాను దేవుడు ప్రతి సంఘకాలంలో వాక్యాన్ని ఇస్తా ఉన్నాడు. భౌతికంగా కూడా మీరు తగుమాత్రపు వస్త్రధారణతో మిమ్మల్ని మీరు కప్పుకోవాలి, మీ శరీరం చూపించుకోవడానికి అవకాశం లేదని వాక్యం చెప్తూ ఉండేది. సాధారణ ఏం చేస్తా ఉన్నాడు? ఆత్మీయమైన వస్త్రాన్ని మనం చేర్చుకోనికోకుండా వాడు ఏం చేస్తా ఉన్నాడు? వాడు సత్యవాక్యాన్ని విడిచిపెట్టేసి అసత్యం వైపు ప్రజలను మోసగించి అటువైపుగా వాళ్ళని తీసుకువెళ్ళటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మానవ సిద్ధాంతాల వైపు, మానవ ఆచారాల వైపు, మానవ సాంప్రదాయాల వైపు నడిపించడం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే దేవుడు తన సత్యవాక్యాన్ని మాత్రమే, ఏ వస్త్రాన్ని అయితే పంపించాడో దానిని మాత్రమే అంగీకరించువాడై ఉన్నాడు. ఏదేను వనంలో కూడా అదే చేశాడు. వారిగా వారు వెళ్ళి ఆ యొక్క అంజురపు చెట్టు యొక్క ఆ ఆకులతో కచరములు చేసుకుంటే దేవుడు అంగీకరించలేదు. నువ్వు ఏదో ఒక వస్త్రంతో నువ్వు కప్పుకుంటే దేవుడు అంగీకరించడు. ఆయన పంపించిన పెండి వస్త్రంతోనే, వాక్యపు వస్త్రంతోనే నీవు కప్పబడవలసిన అవసరంతో ఉన్నది. దేవుడు ఇక దేనిని అంగీకరించడు. అందుకే ఈనాడు లవోదికయ సంఘం గురించి మాట్లాడుతా ప్రకటన గ్రంథం 3:17 లవోదికయ ఎటువంటి పరిస్థితిలో ఉన్నది? లవోదికయ దిక్కుమాలిన స్థితిలో ఉన్నది. లవోదికయ గుడ్డితనంతో ఉన్నది. లవోదికయ దిగంబర స్థితిలో ఉన్నది. అది దిగంబర స్థితిలో ఉన్నదని దానికి తెలియని స్థితిలో ఉండినట్లు మనం చూడగలుగుతూ ఉండేనాను. దిగంబర స్థితిలో వారు ఉన్నారని, వారు తెలియని దుస్థితిలో ఉన్నారు. ఇదిగో మీకోసం వాక్యపు వస్త్రాన్ని పంపించాను, వాక్యపు వస్త్రాన్ని నేను పంపించాను. ఆ వాక్యపు వస్త్రం చేత మిమ్మల్ని మీరు కప్పుకోవాల్సిన వారై ఉన్నారని ఇక్కడ వాక్యం చెప్పటం మనం చూడగలుగుతూ ఉండేది. అయితే ఆ వాక్యపు వస్త్రాన్ని వారు అంగీకరించకుండా వారు దిగంబరిగా ఉన్నారని తెలియని దుస్థితిలో ఉండటం మనం చూడగలుగుతూ ఉండేను. మరియు ఈ విశ్వాసపు నాగరికత ఉండినప్పుడు ఇక్కడ ఆదామును గమనించండి. ఆదాము మొదటి అధ్యాయంలో ఆత్మస్వరూపిగా దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో
సృజించబడ్డాడు. 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేపాటికి ఆదాముకి దేవుడు ఒక శరీరాన్ని కలుగు చేయటం మనం చూడగలుగుతా ఉన్నాం. ఆ శరీరంలో ఆదాము యొక్క ఆత్మను, అవ్వ యొక్క ఆత్మను ప్రవేశపెట్టున్నాడు. కనుక ఇక్కడ 2వ అధ్యాయానికి వచ్చేపాటికి ఆదాముకి మొదటగా ఒక శరీరాన్ని నిర్మించడం, భూమి యొక్క మట్టి నుండి ఒక ముద్దను చేసి దాన్ని మరి ఆదాముకి శరీరంగా చేయటం, తర్వాత మరి ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి ప్రకటముకును తీసి మరి అవకొక శరీరాన్ని తయారు చేయటం మనం చూడగలుగుతా ఉండినాం. కనుక ఆ శరీరాలలో ఈ ఆత్మలను ప్రవేశపెట్టడం మనం చూడగలుగుతా ఉండినాం. ఇక్కడ ఆదాము ఆ భౌతికమైన శరీరాన్ని కలిగి ఉండి ఇప్పుడు ఏలికగా ఉన్నాడు, భూమి మీద ఏలికగా ఉండినాడు, పక్షులను నియంత్రిస్తూ ఉన్నాడు, జంతువులను నియంత్రిస్తూ ఉన్నాడు, సృష్టిని నియంత్రించడం మనం చూడగలుగుతా ఉండినాం. సాతానుడు దేవుడు ఏ కార్యం చేసినా కానీ సాతానుడు దాన్ని అనుకరిస్తాడు. ఇక్కడ దేవుడు చేసిన కార్యాన్ని సాతానుడు ఈ ముగింపు కాలంలో అనుకరించడం మనం చూడగలుగుతా ఉన్నాం. మొదట ఆదాము ఆత్మగా ఉన్నాడు, తర్వాత శరీరం నిర్మించబడింది. ఆ శరీరంలో సమస్త సృష్టిని నియంత్రించడం మనం చూడగలుగుతా ఉండినాం. ఇప్పుడు ఇదే ప్రణాళిక సాతానుడు కూడా కలిగి ఉన్నాడు. గడిచిన మరి కాలమంతా మనం చూసినట్లయితే సాతానుడికి వాడు ఆత్మగా ఉండి ఉన్నాడు. ఈ ముగింపు కాలంలో సాతానుడు వారి యొక్క దురాత్మల సమూహములంతా వాటి కోసం మరి గుడారాలు గుడారాలు సిద్ధపరచుకోవటం మనం చూడగలుగుతా ఉంటున్నాం. ఇప్పుడు ఆ దురాత్మల శక్తులు కూడా శరీరంలోకి ప్రవేశించడం, శరీర సంబంధమైన మరి శరీరాలు కలిగి ఉండటం మనం చూడగలుగుతా ఉంటున్నాం. ఇప్పుడు ఈ ముగింపు కాలంలో మరి ఆ పాతాళం యొక్క బిడం తెరవబడి ఉన్నది. మనం ఏ రీతిగా దేవుని గుడారముగా మార్చబడుచున్నామో, దేవుడు మరి ఈ రక్తమాంసముల ద్వారా ఏ విధంగా పనిచేస్తూ ఉండినాడు, సాతానుడు కూడా రక్తమాంసముల ద్వారా పనిచేస్తూ ఉండినాడు. ఈ లోక ప్రజలను వాడి యొక్క గుడారములుగా మార్చుకుంటా ఉండినాడు. వాడి యొక్క ప్రణాళిక వారి ద్వారా జరిగించడం మనం చూడగలుగుతూ ఉండినాం. దేవుడు చేసే ప్రతి కార్యాన్ని సాతానుడు అనుకరిస్తూ ఉండినాడు. యేసుక్రీస్తు వారి శరీరధారిగా వచ్చినప్పుడు సాతానుడు కూడా ఒక శరీరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వాడే ఇస్కరియోతు యోధ, నాశన పుత్రుడిగా పిలువబడ్డాడు. ఇప్పుడు దేవుడు మరి వధువునే గుడారముగా మలుచుకొని ఉంటుండగా సాతానుడు ఏం చేస్తూ ఉండినాడు, మరి వాడు కూడా తన కోసం ఒక వధువును ఏర్పాటు చేసుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాము. వాడి యొక్క వధువు ఏదో కాదు కానీ ఇంకా లవోదిక్యాలోనే ఉండిన వారే వాడి యొక్క వధువు అయి ఉన్నారు. వారు ఆ సంస్థలలో భాగమైన వారుగా ఉన్నారు, వారు శాఖలలో భాగమైన వారుగా ఉన్నారు. మేము క్రీస్తు యొక్క సంఘమని వారు బయటికి చెప్పుకునే వారుగా ఉన్నారు. కానీ గమనించండి, వారు మృగం యొక్క ముద్రను పొందుకుంటారు, మృగం యొక్క సంఖ్యను వారు కలిగి ఉంటారు. ఆ మర్మయుక్తమైన బబులోనులోనే వారు నిలిచి ఉండేవారుగా ఉంటారు. వారు ఆ మర్మయుక్తమైన బబులోనులో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు లేదండి. ఈ సంస్థలలో, ఈ శాఖలలో పరిశుద్ధాత్మ యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ యొక్క బయలుపాటు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును అంగీకరించరు. యేసుక్రీస్తు వారిని బయటికి త్రోసివేశారు, పరిశుద్ధాత్మను సంఘం బయటికి త్రోసివేశారు. అందుకే ఆయన సంఘం బయట నిలబడి ద్వారము తట్టుచున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు బయట ఉంటే లోపల ఉండింది ఎవరు? సాతానుడే ఆరాధించబడతా ఉండినాడు. ఇక్కడ సాతానుడే ఆరాధించబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఈ ముగింపు కాలంలో వాడు గమనించండి, ఇజ్రాయెల్ దేశంలో మూడోసారి ఆ మందిరం కట్టబడినై ఉన్నది. ఆ మందిరంలో గమనించండి, పోపు కూర్చుండబెట్టబడనై ఉన్నాడు. పోపు ఆశయం వాళ్ళంతా ఏం భావిస్తారు? పోపుని క్రీస్తుకు ప్రతినిధి అని భావిస్తారు. యేసుక్రీస్తు వారికి ఏ విధంగా పాపాలు క్షమించే అధికారం ఉన్నదో, ఇదిగో ఈ పోపు కూడా అదే అధికారం ఉన్నది అని వారు విశ్వసిస్తారు.
ఆ పోపుని ఏం చేస్తారు? మోకాళ్ళ మీద ఉండి ముద్దు పెట్టుకుంటారు. పాత నిబంధనలో ఏ దూతను ఆ విధంగా ముద్దు పెట్టుకునేవారంటే బయలును ముద్దు పెట్టుకునేవాడు. బయలు విగ్రహాన్ని ముద్దు పెట్టుకునేవారు. ఒకవేళ నేరుగా విగ్రహాన్ని ముద్దు పెట్టుకోవటం మనకి అంత అర్హత లేదని భావించిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విగ్రహాన్ని తాకి ఆ యొక్క చేతిని ముద్దు పెట్టుకునేవారు. ఈనాడు అదే ఆరాధన ఈనాడు పోపు కలిగి ఉన్నాడు. కనుక మూడోసారి మందిరం కట్టబడనై ఉన్నది. ఆ మూడోసారి మందిరం కట్టబడనై ఉంటుండగా అక్కడ ఆ మందిరంలో ఈ పోపు కూర్చుండనై ఉన్నాడు. ఒక శరీరాన్ని కలిగి ఉండనై ఉన్నాడు. ఇప్పటికే బయట కిరీటం ఉన్నది, బయట ఆరాధించబడుతున్నాడు. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో కూర్చుండబెట్టబడనై ఉన్నాడు. అపవిత్రమైనది పరిశుద్ధ స్థలంలో కూర్చుండబెట్టబడనై ఉన్నది. వాడు అక్కడ దేవుడు ఎక్కడైతే ఆరాధించబడ్డాడో అక్కడ కూర్చొని ఆరాధించబడటమే వాడి యొక్క ఉద్దేశం, ప్రధానమైన ఉద్దేశం అయి ఉన్నది. మొదటి నుండి అదే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు లూసిఫర్. ఎక్కడికైతే షకీనా మహిమ దిగి వచ్చిందో, ఎక్కడైతే ప్రజలందరి నిమిత్తము ఒక బలి పశువు వధించబడి 7 మార్లు ఆ యొక్క నిబంధన మందసం మీద చిలకరించబడిందో అక్కడ కూర్చోవటానికి వాడి యొక్క ఆలోచన, అక్కడి నుంచి ప్రజల ద్వారా ఆరాధించబడాలనే వాడి కోరికను ఈ ముగింపు కాలంలో నెరవేర్చనై ఉన్నాడు. ఈ యుద్ధము ఎక్కడ ప్రారంభమైందండి? పరలోకంలోనే ప్రారంభమైంది. ప్రకటన 10 ఆ బలిష్ఠుడైన దూత ఎవరో కాదు కానీ ఉదయ నక్షత్రము మన దేవుడై ఉన్నాడు. ప్రకటన 9 ఎవరో కాదు కానీ మరి పడిపోయిన నక్షత్రమై ఉన్నాడు. మన దేవుడైతే పరలోకం నుండి పడిపోలేదు కానీ ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన వాడై ఉన్నాడు. వీడేమో పరలోకం నుండి త్రోయబడిన వాడై ఉన్నాడు. ఈ 2 నక్షత్రాల యుద్ధం ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కడ ప్రారంభం అవ్వలేదు, పరలోకంలోనే ప్రారంభమైంది. ఈ యుద్ధం ఎక్కడ ముగియనై ఉన్నది? ఆర్మగెదోను యుద్ధంలో ముగించబడనై ఉన్నది. వాడి యొక్క సమూహం అంతా శరీరాలు కలిగి ఉండనై ఉన్నాడనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఈ యుద్ధము అక్కడే ప్రారంభమైనది. అక్కడ ప్రారంభమైనప్పుడు మిఖాయేలు గాబ్రియేలుతో వాడు తలపడిన వాడిగా ఉండినాడు. ఆ యుద్ధంలో వాడు ఓడిపోయాడు. ఇక పరలోకంలో వాడికి స్థానం లేకుండా చేయబట్టం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక భూమి మీదకి త్రోయబడినప్పుడు ఈ భూమిని వక్రీకరించాడు, ఈ భూమిని నిరాకారంగా చేశాడు, శూన్యంగా మార్చేశాడు. భూమి మీద ఏ విధంగా దేవుని ఆత్మ అల్లాడి దానిని తిరిగి క్రమంలోకి తీసుకువచ్చాడు దేవుడు. మనుషుడు కూడా అదే విధంగా వక్రీకరించినప్పుడు ఆ దేవుని ఆత్మ మరలా మనుష్యుడి మీద అల్లాడి పూర్వపు స్థితికి మనం నడిపించబడటం మనం చూడగలుగుతా ఉన్నాం. ఈ విమోచన అంటే ఏదో కాదు కానీ పూర్వపు స్థితికి నడిపించబడటం. ఒకనాడు ఏదేను ఏ విధంగా ఉన్నదో మరలా ఈ సాతాను ఏదేను అదే విధంగా మార్చబడనై ఉన్నది. ఒకనాడు మానవుడు ఏ విధంగా ఉండనై ఉన్నాడో అదే స్థితికి మానవుడు మార్చబడనై ఉన్నాడు. మానవుడు కలిగి ఉండిన అధికారం పునరుద్ధరించబడుతుంది. మానవుడు కలిగి ఉండిన దేవునితో సహవాసం పునరుద్ధరించబడుతుంది. మానవుడు మరి ఏ విధంగా మరి మరణ శాసనం లేని దేహాలను కలిగి ఉండి ఉన్నాడు అదే దేహం పునరుద్ధరించబడనై ఉన్నది. మానవుడు కోల్పోయిన హక్కు పత్రం తిరిగి పునరుద్ధరించబడుతుంది. మానవుడు కోల్పోయిన నిత్య జీవం తిరిగి పునరుద్ధరించబడనై ఉన్నది. ఆ నాగరికత ఆదికాండం 1వ అధ్యాయం గురించి మనం ధ్యానం చేసినప్పుడు 1000 ఏళ్ల పరిపాలన ఏ విధంగా ఉండబడనై ఉన్నదో మనం అర్థం చేసుకోగలుగుతాం. అదే నాగరికత అదే పరిస్థితులు ఉండనై ఉన్నాయి అనే విషయం. వ్యత్యాసం ఏమిటంటే ఆ 1000 ఏళ్ల పరిపాలన 1000 సంవత్సరాల పాటు ఇక్కడైతే సాతానుడికి అనుమతి ఉంది ఏదైనా మనలో ఉండటానికి, ఏదైనా వనంలో ప్రవేశించటానికి, ఏదైనా వనంలో అవ్వ ఆదాములతో మాట్లాడటానికి సాతానుడికి అవకాశం ఇచ్చాడు దేవుడు. కానీ 1000 ఏళ్ల పరిపాలనలో 1000 సంవత్సరాల పాటు ఇక సాతానుడు భూమి మీద రావటానికి గాను ఎటువంటి అవకాశం ఉండదు. 1000 సంవత్సరాల తర్వాత మరలా ఇవ్వబడుతుంది. 1000 సంవత్సరాల తర్వాత ఇవ్వబడినప్పుడు
ప్రజలు, దాంట్లో కొంతమంది ప్రజలు ఇదిగో ఈ పరిపూర్ణమైన వాతావరణం మాకు నచ్చలేదనేవాళ్ళు కూడా ఉంటారు. ఎక్కడైతే సింహము గొర్రెపిల్ల కలిసి మేస్తా ఉన్నాయో, ఎక్కడైతే మరి విస్తార అడవులు, ఈ యొక్క మరి ఎడారులు కూడా పండే పరిస్థితులు, అటువంటి పరిస్థితులు, పరిపూర్ణమైన వాతావరణం చూసి కూడా మాకు ఈ రాజ్యం నచ్చలేదు, దావీదు రాజ్యం నచ్చలేదని తిరుగుబాటు చేసేవారు ఉండనై ఉన్నారు. 1000 ఏళ్ల పరిపాలన. 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత, 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత సాతానుడు విడుదల చేయబడతాడు, చెర నుండి విడుదల చేయబడతాడు. చెర అంటే ఏదో భౌతికమైన సంఖ్యలతో దేవుడు బంధించడం. వాడికి భూమి మీద అవకాశం లేదు, భూమి మీద ప్రవేశం లేకపోవటాన్ని బట్టి పోనీ వాడికి సంబంధించిన ప్రజలంతా అప్పటికే పాతాళానికి పంపించబడతారు. ఎందుకంటే వధువు కొనుక్కోబడిన తర్వాత ఎటువంటి మరి ఆ శ్రమలు ప్రారంభమవుతాయంటే కరోనా వంటి భయంకరమైన వ్యాధులు వస్తాయి. కరోనా అయితే 3 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోయింది, దాని నుండి మరి స్వస్థత పొందుకున్నారు ప్రజలు. అయితే వచ్చే శ్రమలు, వచ్చే రోగాలు అవి స్వస్థత పొందుకునే రోగాలు కాదు, మనుష్యులను మరి బాధ పెట్టి చంపే వ్యాధులు. ఎందుకంటే దేవుడే శ్రమలను అనుమతించనై ఉన్నాడు. వారి పాప నిమిత్తం, ఈ వాక్యాన్ని తిరస్కరించడానికి నిమిత్తం దేవుడు ఆ శ్రమలను, ఆ రోగాలను అనుమతించనై ఉన్నాడు. అవి మానవాళి నశించడానికి పంపించి రోగములై ఉన్నాయి. కనుక వాళ్ళంతా పాతాళంలో ఉంటారు. సాతానుడు మరి వాడి మృగం యొక్క ముద్ర కలిగిన ప్రజలందరూ పాతాళంలో ఉంటుండగా వాడికి చేయటానికి ఏ కార్యము, ఏ అవకాశం లేదు, భూమి మీద ప్రవేశించడానికి అవకాశం లేదు. ఆ పరిస్థితులనే సంఖ్యల ద్వారా వాడు బంధించబడ్డాడు. 1000 ఏళ్ళు అయిపోయిన తర్వాత దేవుడు మరలా ఆ సంఖ్యలను విడుదల చేయదై ఉన్నాడు. అప్పుడు ఈ దావీదు రాజ్యానికి విరుద్ధంగా లేచేవారు కూడా ఉండనై ఉన్నారనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ 2 నక్షత్రముల యొక్క ఆ పోరాటము పరలోకములోనే ప్రారంభమైంది. బ్రైట్ ఇన్ మార్నింగ్ స్టార్ వర్సెస్ ఫాలెన్ స్టార్, ఈ పోరాటం అక్కడే ప్రారంభమైంది. అది సంవత్సరాలుగా మరి అది కొనసాగించబడుతూ ఉన్నది. అక్కడ భౌతికమైన పోరాటం పరలోకంలో, ఇక్కడ ఆత్మీయమైన పోరాటంగా మారింది. ఆత్మీయ పోరాటంగా ఉండిన మరి ఈ పోరాటం మరి ముగింపు కాలంలో మరలా భౌతికమైన పోరాటముగా ఉండనై ఉన్నది. అయితే గమనించండి, ఇవన్నీ జరగటానికి మునిపే వధువు కొనిపోబడుతుంది. వధువు అయితే ఆమె మరి శ్రమలు ప్రారంభం కావటానికి మునిపే మధ్యాకాశంలో మన విమోచకుని మనం కలుసుకొని ఉన్నాం, మన సమీప బంధువుని మనం కలుసుకొని ఉన్నాం, మన యొక్క రక్త సంబంధిని మనం కలుసుకొని ఉన్నాం. ఎందుకంటే మన మీద ఆయన యొక్క ఆత్మ అల్లాడినది. పూర్వపు స్థితికి మనం పునరుద్ధరించబడ్డాం. పూర్వపు స్థితికి మనం పునరుద్ధరించబడిన కారణం చేత మనం గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలోనికి ప్రవేశించిన వారముగా ఉన్నాము. ఆ విధంగా ఉండటానికి గాను దేవుడు కృప చూపించిన గాక, దేవుడి ఇచ్చిన మాటలను దీవించిన గాక. మరొక్కసారి మనమంతా లేచి నిలబడదాం. మన మధ్యనున్న మన దేవుడు మన స్తుతులతో, మన స్తోత్రాలతో కొనియాడదాం.